మరి ఈరోజు నేను ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, నిలకడలేని జీవితం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటండి? నిలకడలేని జీవితం, రెసిస్టెన్స్, అంతేనా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నిలకడలేని జీవితాలు చాలా ఉంటాయి. మరి ఈ రోజుల్లో 99% ఇలానే ఉంటూ ఉన్నారు క్రైస్తవ సమాజంలో. బయట వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, ఎవడెట్టిపోయినా నాకు సంబంధం లేదండి. నాకు అప్పగించబడినటువంటి బాధ్యత ప్రకారము సంఘాన్ని అభివృద్ధి చేయటము, సంఘాన్ని స్థిరంగా ఉంచటము, సంఘాన్ని విశ్వాసంలో నడిపించడం మాత్రమే నా బాధ్యత. ఇక మిగతా విషయాలు నాకైతే పట్టవు, వినబడవు. ఒకవేళ వినబడినా పట్టించుకోను. అర్థమవుతుందా? సో కాబట్టి మీరందరూ కూడా నా వైపు చూడాలి. ఏంటి ఈరోజు మన అంశము? నిలకడలేని జీవితం. మరి చాలామంది వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు, బడాయిగా గొప్పలు చెప్పుకుంటారు. మరి చాలా ప్రార్థనా పర్రాలు, మరి ఆ తమ్ముడు చాలా పాటలు బాగా పాడతాడు, మరి ఈ అన్న చాలా వాక్యాన్ని చాలా బాగా చదువుతాడు, ఎన్నో పాటలు పాడతారు, ఉత్సాహంగా వాయిద్యాలు వాయిస్తారని చెప్పుకుంటూ ఉంటారు. ఏముండదు వాళ్ళ దాంట్లో? నిలకడ ఉండదు. ఏముండదండి? నిలకడ ఉండదు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళటానికి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని పోతా ఉన్నాడంట. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఓడ అమరమున, మరి ఆ ధోని అమరమున నిద్రపోతూ ఉన్నాడు. ధోనిలు అంటే చిన్నవి అంతే. ఈ ధోని అమరమున నిద్రపోతూ ఉంటే సో అలలు ఏం చేశాయంటే తుఫాను తాకిడికి అటు ఇటు ఊపుతూ ఉన్నాయి. ఏదాన్ని? పడవని. సో ఈ పడవ ఏం చేస్తుందంటే అటు ఇటు ఊగుతుంది. ఏం కోల్పోయింది? నెమ్మదిగా వెళ్ళే స్థిరత్వాన్ని అది కోల్పోయింది. సో గాలి వీచింది, తుఫాను వస్తుంది, అన్నిటికీ ఇది ఊగుతూ ఉంది కాబట్టి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఎంతలోనే శిష్యులు తమ జీవితంలో కాపాడుకున్నటువంటి విశ్వాసాన్ని కూడా కోల్పోయి, స్థిరత్వాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఉన్నారంట. ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్తను చంపగలుగుతుందా? చంపలేదు. అంటే సృష్టికర్త ఆజ్ఞ లేకుండా సృష్టి ఏమాత్రము కూడా పని చేయదు. మరి సృష్టికర్త ధోనిలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు స్థిరత్వాన్ని, నిలకడలేని జీవితంలోనికి వెళ్ళిపోయారు? స్థిరత్వాన్ని కోల్పోయి. అంటే మనలో ప్రభు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్టాండర్డ్ మనలో లేదు. ఇలా జీవితాల్లో అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. గొప్పలు చెప్పుకోవడం పెద్ద విషయం కాదు, ప్రార్థనలు చేయటం పెద్ద విషయం కాదు, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడడం గొప్ప విషయం కాదు, వాక్యాలు చెప్పటం పెద్ద విషయం కాదు, వాక్యాలు చదవటము పెద్ద విషయం కాదు. 4 శ్రమలు వచ్చి నీ ముందేస్తే, 4 కష్టాలు నీ ముందు పడితే, 4 ఇబ్బందులు నీ ముందు పడితే అప్పుడు తెలుస్తుంది నీ యొక్క స్థితి ఏమిటో. నీ ప్రార్థన ఎట్టిపోతుందో తెలియదు, నీ భక్తి ఎట్టిపోతుందో తెలియదు, నీ పాటలు ఎట్టిపోతాయో తెలియదు, నీ వాక్య నడిపింపు ఎట్టిపోతుందో కూడా తెలీదు. ఎందుకని? మానవుని జీవితము నిలకడలేని జీవితంగా ఉండిపోతూ ఉంది. చాలామంది జీవితాలు ఇదే. ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితాల్లో మరి ఏదైనా ఒప్పుకుంటే, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక్కసారి ఒప్పుకుంటే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మాట తప్పేవాడిని ఏమంటారు? ద్రోహి అంటారు, మోసగాడు అంటారు. అవునా? సో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీవే నా దేవుడువు, నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు ఆధారము లేనటువంటి మనము
ఇక్కడ ఆయన్ని ఒప్పుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం? చర్చిలో ఉన్నప్పుడేమో ఒక పాట పాడతారు. ఏం పాట అది? యేసన్న సాంగ్ అండి, చాలా బాగుంటుంది అది. నిరంతరం నీలోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ఎంత చక్కగా పాడాం పాటని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని పాడాం ఇక్కడ? నిరంతరం నీలోనే జీవించాలని ఆశ నన్ను బ్రతికించుచున్నదని పాడాం. ఇంటికి వెళ్ళగానే సీరియళ్ళు బ్రతికిస్తున్నాయి, టీవీలు బ్రతికిస్తున్నాయి, మాటలను బ్రతికిస్తున్నాయి, జీవితాలు బ్రతికిస్తూ ఉన్నాయి, ఆశలు బ్రతికిస్తున్నాయి. అవునా? ఇక్కడేమో దేవుడు బ్రతికిస్తున్నాడని ప్రగల్భాలు వలిగాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ బ్రతికిస్తున్నాయో మన జీవితము వాటిని చూపిస్తూ ఉంది. కాబట్టి ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత స్థిరత్వాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మనం కోల్పోతే నిలకడలేని బ్రతుకుల వల్లే జీవితాలు ఉండిపోతాయి. కాబట్టి సరిదిద్దుకోవటం నేర్చుకోవాలి ప్రతి జీవితం కూడా. ఎందుకంటే నిన్ను నీవు సరిదిద్దుకోకుండా, నిన్ను నీవు బాగు చేసుకోకుండా, నిన్ను నీవు మార్పు తెచ్చుకోకుండా క్రీస్తులో ఎంత కాలము బ్రతికినప్పటికీ కూడా వేస్ట్, ఒక మాటలో చెప్పాలంటే. అవునా? సో అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం పడిపోవటానికి ఏదో ఒక వీక్నెస్ మన ముందు నిలబడుతుంది. ఒక చిన్న బలహీనత, లేకుంటే పెద్ద సమస్య, ఏదో ఒకటి. సో ఏమవుతుందంటే మనము దానిలో నుంచి మన స్థిరత్వాన్ని కోల్పోయేటట్లు అపవాది చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి, మంచిదే, చేయటంలో తప్పు లేదు. ఈ వ్యక్తి ఉద్యోగాన్ని ప్రయత్నించేటప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ అవ్వటానికి చాలా టైం ఉంది, కొంత టైం పీరియడ్ అనేది ఉంది. చదవాలా, ఎగ్జామ్ రాయాలా, పాస్ అవ్వాలా, మంచి మెరిట్ మార్క్స్ రావాలా, సో ఇంటర్వ్యూ కండక్ట్ చేయబడుతుంది, ఆ తర్వాత జాబ్ అనేది డిసైడ్ చేయబడుతుంది. లైఫ్ కూడా అంతే. ఈ పోరాటంలో మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వాడో, పక్కింటోడో, ఇంకొకడో ఒక మాట అంటాడు, మరి ఉన్నది సరిపోదా, మీ ఇంట్లో మీ అమ్మ నాయన పరిస్థితి చూడు, నీ పరిస్థితి చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి కష్టపడడం అవసరమా, సో డబ్బులు ఎందుకు వృధా చేసుకుంటావు, ఇప్పుడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం కదా, ఇంకెంతకాలం కష్టపడతావు అని చెప్పి ఏం చేస్తుందంటే ఒక విత్తనాన్ని హృదయంలో వెతుతుంది. అప్పటి వరకు కాన్ఫిడెంట్గా కొట్టేయాలి, చెయ్యాలి అంటే పోతూ ఉంటుంది లైఫ్. ఎప్పుడైతే ఈ సీడ్ అనేది వేస్తామో ఏమవుతుందంటే ఇటు అప్పుడు ఆలోచనలోనికి వెళ్ళిపోతుంది. ఇట్లా అవుతుంది లైఫ్. ఇటు ఇంటి మీద ధ్యాస వస్తుంది, ఇటు ఉద్యోగం మీద ధ్యాస వస్తుంది. అంటే ఏమవుతుంది, అటు ఇటు ఆ యొక్క నిలకడ తత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. అర్థమవుతుందండి? సో ఈ నిలకడ తత్వాన్ని కోల్పోయేటట్లు చేసి ఇప్పుడు నిన్నేం చేస్తుందంటే ఇది చాలే, ఇంతవరకే లైఫ్, ఇంతకు మించి ఇంక ఏది లేదని చెప్పి నిన్ను ఒక సరౌండింగ్ దాటనివ్వదు, నిన్ను ఆపేస్తుంది, నిన్ను ఎదగనివ్వదు. ఈరోజు చాలామంది జీవితాలు కూడా అంతే. ఎందుకు వారి యొక్క వ్యాపారం అధికము కావటం లేదు, వారు పండించే పంట ఎందుకు అధికము కావటం లేదు, ఎందుకని వారి యొక్క ఆత్మీయ స్థితి అధికము కావటం లేదు, ఎందుకని జీవితం యొక్క పరిస్థితులు ఎక్స్పాండ్ కాలేకపోతున్నాయి, ఎందుకని చిన్న ఇంటిలోనే ఉండిపోతూ ఉన్నారు, ఎందుకని వారి భవిష్యత్తు మారటం లేదంటే కారణం ఎవడో నీకు సంబంధించినటువంటి వాడు కాదు, ఎవడో నీ జీవితంలో ఒక విత్తనాన్ని వేస్తూ ఉన్నాడు. నీకు కావలసిన డెసిషన్ నువ్వే తీసుకోవాలి, ఇంకొకడు కాదు రూల్ చేయడానికి, ఇంకొకరి సలహా కాదు మనం తీసుకోవటానికి, ఇంకొకరి ప్రయత్నం యొక్క ఆలోచనలు కాదు మన జీవితంలో ఉంచుకోవటానికి. నువ్వు రాంగ్ గైడెన్స్లో వెళ్తుంటే ఇంకొకటి సలహా తీసుకున్నా మంచిదే, రైట్ వేని నువ్వు చూస్ చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఉండేది నేను అంటున్నా. అవునా?
నీ జీవితానికి ఏది కావాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి, కానీ మీ అమ్మ మీ నాయన డిసైడ్ చేస్తారా? నీ భార్య పిల్లకాయలు డిసైడ్ చేస్తాడా? నీ భర్త డిసైడ్ చేస్తాడా? నాకు ఆకలేస్తే నేనే డిసైడ్ చేసుకోవాలి. నేను ఏం తినాలి? ఇడ్లీ తినాలా, ఉప్మా తినాలా, చపాతీ తినాలా, దోశ తినాలా, అన్నం తినాలా, బిర్యానీ తినాలా అనేది డెసిషన్ నాది. నేనేం తినమంటావు ఈరోజు నేను అడిగితే? నువ్వు గంజి తాగి బ్రతుకురా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అమ్మో నా పేద స్థితి కదా, నాకు గంజి ఎక్కువ అనుకొని నేనేం చేస్తాను, గంజి జాలే అనుకుంటా. అంటే ఏమవుతుంది? ఆలోచన చిన్న తగ్గిపోయింది. అవునా? రే నీకేమరా, మంచి బడాయితనంలో ఉన్నావు, మంచిగా తినరా, 5 స్టార్ హోటల్కి వెళ్ళని చెప్పాలి. అర్థమవుతుంది? అప్పుడు మన స్టాండర్డ్ ఏమవుతుంది? అధికమవుతుంది. అధికమవుతుందా? ఖచ్చితంగా అధికమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. సో లోకల్కి ఇంటర్నేషనల్కి చాలా తేడా ఉంది. సో నేను ఇక్కడే ఉండాలనుకుంటే నా లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది, నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటే నా లైఫ్ ఎక్కడికో వెళ్తుంది. అందుకే మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని దాన్ని మనం లూజ్ చేసుకోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు, దాన్ని యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో నిలకడ తత్వము పరీక్షించబడుతుంది. వెళ్ళేటటువంటి మార్గాలు మనకు తెలియదు, ప్రయత్నాలు చేసే విధానాలు మనకు తెలియదు. అక్కడ కొన్ని శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడు కదిలించబడతామండి. ఆ టైంలో కదలకుండా ఉంటాడు చూసాడా, వాడు క్రైస్తవుడు. హల్లెలూయా. ఎవరు వాడు? క్రైస్తవుడు. పోరాటములో శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నిలకడగా నిలబడతాడు చూసాడా, వాడండి క్రైస్తవుడు. ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు? దానియేలుని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. సింహాల బోనులో వేసినప్పుడు ఇలా ఉన్నాడండి, రెండు చేతులు వెనక్కి పెట్టుకొని ఇలా నిలబడుకోండి అంతే. కదలలేదు మనిషి, భయపడలేదండి. ఉందా ఆ యొక్క స్థిరమైనటువంటి మనసు మన జీవితంలో? లేదు. ఒక్కడి హాని చేసినప్పుడు వెంటనే వాడిని ఇబ్బంది పెట్టాలని ఒకరి ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మాటల తోటాలని వదలాలని ఇంకొకరు. బుల్లెట్లు కూడా అంత స్పీడ్గా రాదండి నాకు తెలిసి. అమ్మో మన వాళ్ళు మాట్లాడితే మామూలుగా ఉండదన్న. ఎట్లా మాట్లాడతారంటే చెడ్డ మాటలు అసలుకి వీళ్ళు బ్రతికేనా అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు నీ స్థిరత్వాన్ని, నిలకడ తత్వాన్ని కోల్పోతున్నావు. దెబ్బ తగులుతుంది, తగిలినప్పుడు వెలుగు తెలుస్తుంది. ఒక క్రియ మన జీవితంలో జరుగుతుందంటే అపవాది ఏదో ఒక రీతిగా మనల్ని శోధిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఒకరోజు ఏం చేస్తారంటే వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఒక దానిలో నుంచి మనం తప్పించబడ్డామంటే కారణం దేవుని కృప. మనం తప్పించబడినప్పటికీ కూడా దేవుడు నన్ను కాపాడలేదే, నా జీవితానికి ఎందుకు జరగాలని దేవుని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అవునా? సో నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప కదా. నువ్వు చచ్చిపోతే, అందుకే పై రూపాన్ని చూసి ఎప్పుడు కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సంఘములో పాడినంత మాత్రాన వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తారు. ఎక్కడికైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు మీరు గమనించారో లేదో కానీ, అమ్మాయి చాలా చక్కగా పాడుతుందయ్యా పాటలు అంటారు, అబ్బాయి చాలా చక్కగా ప్రార్థన చేస్తాడయ్యా అని చెప్తారు. అవునా? సో సంఘములో జరిగేది మాత్రమే కాపరి చూస్తున్నాడు, కానీ వాళ్ళ హృదయంలో జీవితంలో జరిగే క్యారెక్టర్ని చూడలేకపోతున్నాడు. వాళ్ళ లోపలికి వెళ్తే కదా వారి జీవితం బయలుపడేది. ఇబ్బంది జరిగినప్పుడే కదా వారి యొక్క ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. క్రైస్తవుడు ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడద్దంట? సంఘములో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు ఉపద్రవం మానవుని మీదకు వచ్చినప్పుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఒక 4 వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం తీసుకుందాం. ఏంటంటే మన అంశం ఈరోజు నిలకడలేని జీవితం.
అయితే నిలకడలేని జీవితంలో నలుగురు వ్యక్తుల గురించి చెప్పుకొని దేవుని వాక్యాన్ని త్వరితగా మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా సౌలుని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. చాలమ్మ. మరి ఒకరోజు ఫిలిస్తీన్ల దండులో నుంచి తన బలాన్ని నమ్ముకొని గాతు పట్టణ నివాసి అయినటువంటి గొల్యాతు ఒకరోజు వచ్చాడు. చాలా ఎత్తు కలిగినటువంటి వాడు, చాలా బలార్జుడు. ఒక వారం నుంచి అటు ఇటు తిరుగుతున్నాడంట. ఇశ్రాయేల్లో నన్ను ఓడించేటటువంటి మొనగాడు ఎవడు లేడా? ఒకవేళ ఓడిస్తే ఇదిగో నా ప్రజలందరూ కూడా నీకు సాగిలపడి మీరు చెప్పిన పనిని చేస్తారని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా భయక్రాంతులైపోతున్నారు. రాజుతో సహా భయపడి ఉన్నాడు. అయితే ఈ టైంలో ఒక రాజు ఒక మాట అంటూ ఉన్నాడు, ఎవరైతే ఆ గొలియాతును ఓడిస్తారో వారికి నా ఐశ్వర్యంలో సగభాగాన్ని ఇస్తాను కొంత. అంత మాత్రమే కాదు, నా కూతురునిచ్చి వాడికి పెండ్లి చేస్తానని చెప్పాడు. మరి ఇంతలోకే దావీదు అక్కడికి వచ్చాడండి. ఇప్పుడు తన యొక్క అన్నలు యెషయి కుమారులు, యెషయా కాదు యెషయి, యెషయి కుమారులందరూ కూడా యుద్ధంకి వెళ్ళున్నారు. దావీదుతో యెషయి అంటున్నాడు, అయ్యా మీ అన్నలు యుద్ధానికి వెళ్ళున్నారు, వారికి గోధుమలు దంచి చేసినటువంటి రొట్టెలను అక్కడున్నటువంటి అధిపతికి జున్నుగడ్డలను తీసుకుని వెళ్ళి వాళ్ళు బ్రతికి ఉన్నారు అనటానికి ఒక ఆనవాళ్ళని తీసుకురా అని చెప్తాడు. అవునా? సో ఈ ప్రక్రియలో అతను ఏం చేశాడంటే తన గొర్రెల మందను ఇంకొక కాపరికి అప్పగించి బయలుదేరిపోతూ ఉన్నాడు. బయలుదేరిపోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు, ఏ మాటలు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి దావీదు చెవిన వినబడ్డాయి అంట. చిన్న బాలుడు కదా, కుర్రోడు కదా, ఆ యొక్క ఉడుకు రక్తం ఎలాగుందంటే చాలా దిట్టంగా ఉంది. వాడి మాట వినంగానే వీడికి చాలా ఎట్లా వచ్చిందంటే హై టెంపర్ వచ్చేసిందంట దావీదికి. ఏం మాట్లాడుతున్నాడు, మీరేం ఇక్కడ నిలబడుకో ఉన్నారు, ఏంది పరిస్థితి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు అక్కడ. సో వాళ్ళంతా చెప్పుకొని వచ్చారు, ఇలా వాడిని ఎవరైతే చంపుతారో వాడికి సగం రాజ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, ఇంకా తన కూతురినిచ్చి పెళ్లి చేస్తాడని చెప్పారంట. సో వీడి సంగతి ఏందో చూద్దామని చెప్పి ఇంకా ధైర్యంగా ఒకటి దిగుతామంట. నువ్వా అన్నట్లుగా చూశారంట అందరూ. నువ్వు పోతావా, వాడు మేమే ఇంతమంది ఏం చేయలేకపోతాం, నువ్వు పోతావు అన్నట్లుగా చూశారంట. చూసినప్పుడు అతనికి వెండితో చేయబడినవి అన్నీ కూడా ధరిస్తూ ఉన్నప్పుడే ఇతను ఏం చేస్తున్నట్టు అన్నీ తీసి పక్కన పెట్టేశాడంట. ఎలాగొచ్చాడో అలాగే పోయాడు, వాడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక మాట అంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా. మరలా వాళ్ళు బ్యాక్ వచ్చేసారు ఆ యుద్ధం నుంచి. అతను చంపి వెనక్కి వచ్చేసేటప్పుడు దావీదు తన తలను పట్టుకొని వస్తున్నాడు, నరికేసి గొలియాతు తలని. ఈ గొలియాతు తల తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, స్త్రీలు, పిల్లలు, ఊరి ప్రజల వారు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా మంచి వాయిద్యాలు వాయించుకుంటూ, మంచిగా ఆర్భాటం చేసుకుంటూ, మంచిగా స్తుతించుకుంటూ ఒక మాట అంటున్నాడు, సౌలు వేల కొలదిగాను దావీదు
10,000 కొలదిగాను అని హతము చేసిరని వాళ్ళంతా కేకలు వేస్తూ ఉన్నారంట. అప్పుడు స్టార్ట్ అయింది సౌలు జీవితంలో దుష్ట హృదయం. చెప్పిన వాడు మాట నిలబెట్టుకోవాలి కదా. సౌలు సగం రాజ్యాన్ని తన కుమార్తెనిస్తానని చెప్పాడు, కానీ మాట ఇచ్చిన వాడు దాన్ని పోగొట్టుకునేటట్లు చేస్తున్నాడు. ఎలాగైనా దావీదును చంపాలని తన హృదయంలో ఏం కలిగింది? దుష్ట ఆలోచన కలిగింది. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏమంట? మత్సరమును వివాదమును. మత్సరమనగా అసూయలు. ఏంటండి? అసూయలు. అవి ఎక్కడ ఉండునో అక్కడ నీచ కార్యాలు ఉంటాయంట. ఇతనేమో మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు. అంత మాత్రమే కాక దావీదును చంపాలని నీచ హృదయాన్ని కలిగి ఉన్నాడంట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఒక రాజు, ప్రజల కోరిక మేరకు ఆయన గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. అయితే దేవుని కృప అతని జీవితంలో అధికమైనప్పటికీ, తన జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, సంపాదించుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పనిచేయటము ప్రారంభించాడు. పనిచేయడం ప్రారంభించిన తర్వాత మొదట అతనిని రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఏ నమ్మకత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో, ప్రజలకు ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత కూడా అదే నమ్మకాన్ని కలిగి ఉండాలి. మరి అతన్ని చంపిన వానికి ఏమి ఇస్తానని చెప్పాడు? రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, తన యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. అయితే ఎప్పుడైతే దావీదును పొగడటము ప్రారంభించారో తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. నిలకడగలిగిన జీవితాన్ని అతను పోగొట్టుకున్నాడు. నిలకడలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయి ఇస్తానన్నదాన్ని ఇవ్వకుండా అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సౌలు. ఇలాంటి క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటారు చాలా దగ్గర. ఇస్తానని చెప్తారు, ఏం చేస్తారు? లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే యోధా ఇస్కరియోతు. ఎవరండి? యోధా ఇస్కరియోతు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు జ్ఞాపకం తెచ్చుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో నన్ను ఒకడు అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ఉంచిన వాడే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అని ఆయన అడుగు. ఆయన అంటూ ఉన్నాడంటే నీవన్నట్టే అంటూ ఉన్నాడంట. అంతేనమ్మా? ఏమంటున్నాడు ఆయన? అందరు అడుగుతూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని, ప్రభువా నేనా 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 అంటూ ఉంటే వీళ్ళు అడిగే టైంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా అడుగుతూ ఉన్న ప్రక్రియలో యోధా ఇస్కరియోతు వంతు వచ్చింది. అతను అడుగుతున్నాడు, ప్రభువా నేనా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవన్నట్టే. చూసారా? యోధా ఇస్కరియోతు ఒక శిష్యుడు. ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. దేవుని అద్భుతాలు చూసినటువంటి వాడు,
దేవుని ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వాడు జస్ట్ ఒక 30 వెండి నాణేలకి దేవుణ్ణి అప్పగించవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది? దేవుని అద్భుతాన్ని చూడలేదా? వాళ్ళు పన్ను కట్టాలని ఉన్నప్పుడు వల వేయండి, చేపలు పట్టింది, దాంట్లో ఒక షేకేలు వస్తుంది, ఆ బంగారు నాణ్యాన్ని అక్కడ కట్టమని దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యంలో చాలా ఇస్తానని దేవుడు చెప్పాడు. మరి అన్ని చెప్పిన దేవుని మాటలకి జస్ట్ ఒక 30 వెండి నాణేలకి తేడా ఒకసారి చూడండి. మనిషిని అవసరత కదిలించేసింది. ఎవరిని? దేవునిలో ఉన్నటువంటి వ్యక్తిని. సో మనం ఎంతండి? ఒక మాటలో చెప్పాలంటే యూదా ఇస్కరియోతు తన యొక్క నిలకడ తత్వాన్ని కోల్పోయాడు. సో దేవుడు కట్టిన విధానాన్ని, దేవుడు అతనికి ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని, అతడికి చేసిన ప్రమాణాన్ని అంతటిని కూడా కోల్పోయి 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభుల వారిని ముద్దు పెట్టుకొని అమ్మేశాడంట. ఆ మాట రాయబడి ఉంటుంది చివరిలో మనం చూసినట్లయితే తర్వాత అధ్యాయంలో. ఏమైంది? నిలకడ తత్వము కోల్పోయింది. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడండి, అయ్యో నేను తప్పు చేశానే, సృష్టికర్తని నాకున్నటువంటి భాగ్యాన్ని నేను కోల్పోయానే, అపవాది నాలో చేరినప్పుడు నేను రాంగ్ గైడెన్స్లో నేను నడుచుకున్నానే అతనే చెప్పి వెళ్ళినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటికే అంతా కూడా దాటిపోయింది. చివరికి ఆ యొక్క స్థిరత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏమైపోయిందంటే ఊరి పెట్టుకొని చనిపోయాడంట. ఏం పెట్టుకొని చనిపోయాడంట? ఊరి పెట్టుకొని చనిపోయాడంట. ఈనాడు చాలా మంది జీవితాలు అంతే. ఎలాగుంటాయి? దేవుణ్ణి వెంబడించినంత కాలం బాగుంటాయి. ఒకడు డబ్బులు ఇస్తానో, ఒకడు ఆశ పెట్టో, ఇంకొకటి ఏదో చేసినప్పుడు వాడిని వెంబడించడానికి మనుషులు ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారండి. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? ఇక్కడేమో మనం చాలా భక్తిగా ఉంటాం. మరి రేపు నెలలో ఆ పై వచ్చే నెలలో ఒక పండుగ వస్తుంది. ఒక దాన్ని పెడతారు, వినాయకుడి బొమ్మని, అవునా? సో అక్కడికి పోయి కూర్చొని ఉంటారు. వాళ్ళు ఇచ్చే అరటిపళ్ళు, వాళ్ళు ఇచ్చే పొంగలి, వాళ్ళు ఇచ్చే పులిహారం, వాళ్ళు ఇచ్చే అన్నదానం ఏం చేస్తారు? ఎన్ని కూడా కూర్చొనాడా తింటూ ఉంటారు. ఏం చేస్తారండి? తింటూ ఉంటారు. సో ఏమైంది యూదా ఇస్కరియోతు పరిస్థితి? ఒంటే క్రైస్తవుడిగానే ఉండాలి, ఉంటే పరిశుద్ధులతోనే చేతులు కలపాలి, ఉంటే దేవుని సంఘంతోనే నిలకడగా ఉండాలి. మరి ఎవరితో వెళ్ళి చేతులు కలిపాడు? దేవునికి విరోధమైన మాటతో చేతులు కలిపాడు. దేవుని చంపాలనుకునే వాళ్ళతో చేతులు కలిపి ఏం పుచ్చుకున్నాడు? 30 వెండి నాణాలు పుచ్చుకున్నాడు. ఈనాడు అక్కడికి వెళ్ళి ఏం పుచ్చుకుంటున్నారండి? అరటికాయలు పుచ్చుకుంటున్నారు. ఏం తోట వేసుకుంటే అరటికాయలు రావా? 50 రూపాయలు పెడితే బుచ్చిలో దొరకవా? 2 నిమ్మకాయలు పిండుకుంటే పులుసు అన్నం రాదా? వస్తుందా రాదన్నా? ఖచ్చితంగా వస్తుంది. అంత ఆశగా ఉంటే పౌడర్ పూసుకో, రంగులు పూసుకోబాక. అర్థమవుతుందా నా మాటలన్నీ కూడా? మీకు ఇండైరెక్ట్గానే చెప్తున్నా. నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, రేపు రానివ్వండి చూద్దాం. నేను ఇన్ని చెప్పాను, రేపు రానివ్వండి చూద్దాం. అక్కడికి మీలో ఒక్కడ పోకపోతే అప్పుడు అడిగింది నన్ను. ఖచ్చితంగా వెళ్ళి అక్కడే ఉంటారు. బంతి మీద నీట్గా కూర్చో ఉంటారు. ఆకేలేదే, ఏంది కారస్ పెట్టలేదే, జిలేబీ పెట్టలేదే, నాకు తక్కువ వేసారు, వాళ్ళు ఎందుకు ఎక్కువ వేశారు? 5 స్టార్ హోటల్ భోజనం కూడా కాదండి అది. 5 స్టార్ హోటల్ భోజనమా? ఎందుకండి మీ ఇంట్లో లేదా వండుకొని మీరు వెళ్ళారా? హైదరాబాద్లో 2 హోటళ్ళు ఉన్నాయి, 2 ఫేమస్. ఈ మధ్య పాపులర్ అయిన ఆమె ఏం పేరన్నా? ఆమె పేరు కుమార్ ఆంటీ. అర్థమవుతుందా అండి? మరి గచ్చిబౌలి ఏరియా అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి.
రోడ్డు పక్కనే ఆమె హోటల్ ఉంటుంది, జనాలు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఆమెకి ఎదురుగానే ఎటు ఎత్తుక్కోబల్లా ఆ షాపు కాడి నుంచి ఇటు తిరుగు చూసామంటే హోటల్ ఐటీసీ కోహనూర్ అని రాయబడి ఉంటుంది, 7 స్టార్ హోటల్. దాంట్లో బాగోవాలంటే ఖచ్చితంగా భోజనం చేసేలాంటే ఒక 10,000 ఖర్చు అయిపోద్ది మనకి ఈజీగా. అర్థమవుతుందా? అంత వాల్యుబుల్ హోటల్ అదంతా కూడా. ఒక రూమ్ తీసుకోవాలన్నా కానీ పెద్ద పెద్ద బిగ్ షాట్సే వస్తారు, మంచి సెలబ్రిటీస్ అంతా కూడా. ఇటు చూసినప్పుడు ఓకేనా. సో మన స్టాండర్డ్ దేవుడు ఎక్కడ ఉంచాలని అనుకుంటున్నాడంటే హోటల్ ఐటీసీ కోహనూర్లో ఉంచాలనుకుంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నాము, జనాలు ఎక్కువ పోగేయరని చెప్పి ఎక్కడున్నాం, ఆ ఆంటీ దగ్గర ఆగిపోతున్నాం. ఇక్కడేమో దేవుడు నిన్ను మంచి స్వర్గంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఒక అరటి పండు కక్కుర్తిపడి, ఏదానికి పడి, ఒక అరటి పండుకి, ఒక పూట భోజనానికి, అర్థమవుతుందండి, ఒక్క పూట దేనికోసం, ఆనందానికి, ఒక్క పూట ఎగరటానికి, ఒక్క పూట సంతోషించడానికి, నీ జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు నీకు ఇచ్చినటువంటి విధానాన్ని, ఎలాగైతే 30 వెండి నాణేల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని యోధా ఇస్కరియోతు అమ్ముకున్నాడో, నీవు కాపాడుకున్నటువంటి నీ నీతిని, నీ విశ్వాసాన్ని, నీ రక్షణను, నేను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని కూడా నువ్వేం చేస్తున్నావు, ఈ అరటి పళ్ళ కోసం నువ్వు అమ్మేసుకుంటున్నావు అన్నా. ఓ అన్నా వినిపిస్తుందా? ఒక్క మిమ్మల్ని అడిగేది, పండగ వస్తుంది జాగ్రత్త, మీ బుద్ధి బయట పడిపోద్ది ఆ రోజు. యోధా ఇస్కరియోతులు ఎంతమంది ఉంటారు, వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు. మీరు చెప్పకపోయినా ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చేస్తుంది. 30 వెండి నాణ్యాలకి ఏం అమ్ముకున్నాడు, తన యొక్క స్థితిని, శిష్యత్వాన్ని, అన్నిటిని అమ్ముకున్నాడు. చివరికి శిష్యుడిగా ఉండలేకపోయాడండి, శిష్యుల స్థానంలో నుంచి కోల్పోయాడు. మీ జీవితంలో ఎంత విలువైన దాన్ని మీరు కోల్పోతారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మొదట ఏం కోల్పోయాడు, సౌలు తన దావీదుకి ఇచ్చిన మాటను కోల్పోయాడు. రెండవసారి యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణాలకు అమ్మివేసి నిలకడ జీవితాన్ని కోల్పోయాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్యారెక్టర్ కూడా చాలా మందికి ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ. మరి ఈ మాటలన్నీ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనేమో ఎలీషా, అతని సేవకుడేమో గెహాజీ. సిరియా దేశానికి సంబంధించినటువంటి రాజు ఒకరోజు ఎలీషా దగ్గరికి వచ్చాడు. అతడు చాలా కాలం నుంచి కూడా కుష్ఠరోగము కలిగి బాధపడుతున్నాడు, మరి లెప్రసీ. మరి ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఎన్నోసార్లు చెప్పున్నాను, మీరు వినున్నారు కూడా. అయితే ఈరోజు ఈ వాడుక చొప్పున దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఎంత నిబద్ధత కలిగి ఉన్నాడు, ఒక మాటలో చెప్పాలంటే ఎంత నిలకడగలిగిన హృదయంతో ఉన్నాడంటే, సో దేవుడు తనకిచ్చినటువంటి అభిషేకము, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ఆ స్థితిని అతను కాపాడుకుంటూ వచ్చే ప్రక్రియలో, సో తన గమ్యం ఏమిటంటే దేవుణ్ణి చేరాలి. తన యొక్క యజమానుడైనటువంటి ఏలియా ఎలాగైతే దేవుని దగ్గరికి చేరాడో, ఇతను కూడా దేవుని దగ్గరికి చేరాలి. అంతగా గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. ఈ టైంలో మరి ఈ యొక్క వ్యక్తి నయమాను వచ్చినప్పుడు నయమాను కొన్ని చెప్పాడు. నయమాను వెళ్ళాడు, యోర్దాను నదిలో మునిగాడు, 7 సార్లు మునిగి లేచినప్పుడు శుద్ధుడయ్యాడు, కృతజ్ఞత కలిగి కానుక ఇవ్వటానికి వచ్చాడు. అయితే దాన్ని అతను యాక్సెప్ట్ చేయలేదు. నాకు వద్దయ్యా, నాకు ఎలాంటి అవసరత లేదన్నాడు. సో ఎవరిది అది? ఎలీషాది. ఎలీషా యొక్క కానుక మీద ఎవరు కన్నుబడింది? సేవకుడైన
గెహాజీ కన్ను పడింది. అవునా? సో అప్పటి వరకు ఎలీషా లాగా ఉండాలన్నటువంటి గెహాజీ ఇప్పుడు ఏమైపోయాడంటే ఆ డబ్బు, బంగారం, బట్టలన్నీ చూసి అబ్బా ఇంక ఈ ఛాన్స్ పోతే దొరకదు, రాజు ఇస్తున్నాడంటే సామాన్యంగా ఇవ్వడని చెప్పుకొని నేను ఇప్పుడే వస్తానని చెప్పి పరుగునే పరిగెత్తాడంట వాడు. ఎక్కడికి? నయమాన్ను కలుసుకోవటానికి వారు ప్రయాణం అయిపోతూ ఉండగా, అదిగో నా యజమానుడు ఇలా అడిగాడు, తీసుకురమ్మని చెప్పాడు, బట్టలు తీసుకురా అంటే ఇదేంటి మీ యజమాని అడిగితే దీనికంటే ఇంకా ఎక్కువ ఇస్తాను తీసుకుపోని చెప్పాడంట. ఇతను అన్నీ తీసుకొని తన ఇంటికి పోయి ఒక రూమ్లో పెట్టి తలుపేసుకొని నీట్గా ఏం తెలియకుండా వచ్చేసాడంట. ఇప్పుడు అంటున్నాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని. అబ్బే నేను ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడే ఉన్నా, కిందే ఉన్నాను, చిమ్మతా ఉన్నాను, నీళ్ళు కొడతా ఉన్నాను, అది చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, పలానోళ్ళు పిలిచి ఈ చెప్తా ఉన్నాడు. ఈ సాకులు చెప్పే విధానాలు చాలా ఉంటాయి. ఎందుకురా గుడికి రాలేదన్నావు అనుకో పలాని చెప్తారు, ఎందుకురా పాట పాడలేదనుకో అన్నావు అనుకో పలాంది చెప్తారు, ఎందుకురా డ్రమ్ము కొట్టలేదనుకో పలాంది చెప్తారు, ఏం చేస్తున్నారంటే పలాంది చెప్తారు. ఉన్న కారణం ఎవరు కూడా చెప్పరు. సో ఎక్కడికి వెళ్ళామంటే విషయం చెప్పరు, చెప్తే ఏమంటాం? ఏమనం కదా. సో అడుగుంటే నేనే ఇప్పిస్తాను కదా, అడుగుంటే నేనే పంపిస్తాను కదా, అడుగుంటే నేనే సహాయం చేస్తాను కదా. సో ఏమైందంటే అత్యాశకు లోనైపోయి తన యొక్క నిలకడ తత్వాన్ని, దైవత్వంలో నుంచి అతను కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ఏ రీతిగా మార్చేస్తుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నువ్వేం మాట్లాడు ప్రతిదీ కూడా నాకు తెలుసు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉంటూ ఉన్నాడంట. ఉపవాసం ఉంటున్నప్పుడు అపవాది కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏమని చెప్తుందంటే చాలా చూపించిందంట, ఇండ్లు, బంగ్లాలు, బంగారు అంతా కూడా, ఈ లోక మహిమంతా కూడా నాదే, నువ్వు నాకు మొక్కితే ఇదంతా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పిందంట. దేవుడు మొక్కాడా? మొక్కలేదు. ఏం చేసుకుంటాం? డబ్బును నమ్ముకొని ఏం చేసుకుంటాం? బంగారాన్ని నమ్ముకొని ఏమైనా చేసుకుంటామా? బంగారము చేతికి మెడలో వేసుకునేదానికి తప్ప దేనికి అది పనికి రాదు, ఉపయోగపడదు. తింటామా? పొర్రపాటును కూడా తిన్నాం. బిస్కెట్లు తింటాం కానీ బంగారు బిస్కెట్లు తినలేం. అవునా? దాపెట్టుకున్నాడు, స్టెబిలిటీని కోల్పోయాడు. ఏమైపోయింది? తన జీవితంలో ఏ వ్యాధితో బాగుపడి తిరిగి వెళ్తూ ఉన్నాడో ఆ వ్యాధి గెహాజీకి వచ్చేసిందండి, కుష్ఠరోగము. మన జీవితం నిలకడగా కోల్పోతే వ్యాధులే జీవితంలో చివరికి మిగిలేది. ఏం మిగులుతాయి? చివరికి వ్యాధులే మిగులుతాయి కానీ మంచి ఆరోగ్యం కలిగిన జీవితం మన జీవితంలో మిగలదు. అవునా? మరి చివరిగా ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. జస్ట్ చెప్తాను, ఈ మాటలన్నీ కూడా మీరు ఆలకించండి. చివరిగా ఒక వ్యక్తి, చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి, టైం లేదు. చివరిగా సంసోను గురించి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ వ్యక్తి నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి వ్యక్తి. మరి చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులతో ధర్మశాస్త్రం బట్టి నడుస్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా పెంచారు ఆ వ్యక్తిని. పెంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఎంత బలముగా అతను మార్చబడ్డాడంటే, మేకపిల్ల దవడను చీల్చినట్టు సింహం యొక్క జూలుని ఆ నోటిని పట్టుకొని చీల్చేసినటువంటి బలాఢ్యుడు ఇప్పుడు బలవంతుడు బలహీనుడిగా మారిపోయాడంట. ఎలాగైపోయాడు? బలవంతుడు ఏ స్టేజ్లో ఉన్నాడు చూడండి, ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చేసాడు చూడండి. ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆ వీక్నెస్కి లోనైపోయి తన జీవితాన్ని అతను పోగొట్టుకున్నాడంట. ఈరోజు చాలామంది క్యారెక్టర్స్
ఇలానే డిసైడ్ చేయబడుతూ ఉన్నాయి. ఏదో ఒక వీక్నెస్, ఒక స్త్రీయో ఒక పురుషుడో లేకపోతే ఒక చిన్న అలవాటో లేకపోతే మరి ఏదైనప్పటికీ కూడా, సో ఏజ్ తారతమ్యం లేకుండా, జెండర్ బేస్ ఎలాంటి విధానం లేకుండా ప్రతి ఒక్కరిని అపవాది టార్గెట్ చేస్తుంది. బలవంతులని బలహీనులుగా చేస్తుంది అపవాది, అవునా? సో మా బలహీనతలోనికి సంసోను వెళ్ళిపోయి చివరికి తెలుసుకునేసరికి తన ప్రాణమే పోయిందండి. ఒక్క ఛాన్స్ అడిగాడు ప్రభువుని, దానితో పాటు తన ప్రాణం కూడా పోయింది. మన జీవితంలో కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా. దేవునిని నమ్ముకున్న తర్వాత విశ్వాసములో మనము నడిచేటప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, మన విశ్వాసాన్ని కదల్చడానికి, దేవునిలో మనం కూడబెట్టుకున్నటువంటి బలాన్ని కోల్పోయేటట్లు చేయటానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపవాదం ఏం చేస్తుందంటే మనల్ని పడవేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు ఎప్పుడూ కూడా. సో ఎంత బలాఢ్యుడైనా అంత బలం ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడికి లేదు. తన బలాన్ని, నా బలము నా వెంట్రుకల్లో ఉందని చెప్పినప్పుడు ఆ వెంట్రుకలన్నీ కూడా ఏం చేసింది? ఆమె కత్తిరిచేసిందంట. ఎంత స్థితిని అతను కోల్పోయాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మీకు 4 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు? 4 విషయాలు, అంతేనా? ఏంటి మన టాపిక్? నిలకడలేని జీవితం. సౌలు రాజ్యాన్ని ఇస్తానని తన యొక్క నిలకడ తత్వాన్ని కోల్పోయాడు. రెండవదిగా, యోధా ఇస్కరియోతు శిష్యుడిగా ఉండి శిష్యులలోనే లేకుండా తన యొక్క శిష్యత్వాన్ని కోల్పోయి మరణించాడు. మూడవదిగా, గెహాజీ తన యొక్క యజమాని యొక్క సంపద కోసం ఆశపడి తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క శిష్యత్వాన్ని కోల్పోయి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నాలుగవదిగా, సంసోను తన యొక్క బలము కలిగినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, తన ముందున్నటువంటి బలహీనతలకు అట్రాక్ట్ అయిపోయి తన యొక్క బలాన్ని కోల్పోయే బలహీనుడుగా మిగిలిపోయాడు. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే చివరిగా మిగిలింది మరణం. ఏంటి? మరణం. సో మన జీవితాలు కూడా ఎలానే అయిపోతాయి? ఎప్పుడు? నిలకడలేని జీవితముగా ఉన్నప్పుడు. నిలకడలేని జీవితము మనం లేమంటే మనం క్రిస్టియన్స్ కాదు. మనం క్రిస్టియన్స్ అని ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే, ఏదైనా మన ముందు ఉంచబడినప్పుడు దానిలో స్టేబుల్గా మనం ముందుకు వెళ్తాం కదా, అప్పుడే మనం క్రిస్టియన్స్ అనబడతాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఏంటో మీరు చెక్ చేసుకోవాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.